అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కమింగ్ డైరెక్టర్స్కి హెల్ప్ అవుతుందని కూడా తెలిసింది. ఏమైనా చెప్పండి అంటే ఒక గంట మాట్లాడితే మాత్రం తను కొన్ని లైఫ్లు సెటిల్ అయిపోతాయి. అంటే ఏం లేదండి, ఏం చేయకూడదో చాలామందికి తెలుసు, ఏం చేయాలో తెలీదు, ఏం చెయ్యాలో తెలియదు. అంటే ఎలాగ తెలియదు అంటే, ఇప్పుడు మామూలుగా చాలామంది ఏమంటారు, ఏమండి మీ ఎక్స్పీరియన్స్లు మీ పాడ్కాస్ట్లో అవి చూస్తాం, మీరు ఇంకా చాలా చెయ్యాలండి, మీ పాడ్కాస్ట్లు వింటుంటే మాకు కూడా ఏదైనా మంచి జరుగుతుంది అనిపిస్తుంది అని. విచ్ ఇస్ నాట్ ట్రూ. అది కాదు, నిజం కాదు. ఇప్పుడు నేనేదో నా జర్నీ, నేను పలానా బస్సు ఎక్కాను, దిగాను, ఆ రూమ్లో ఉన్నాను, అక్కడ తిన్నాను, తర్వాత ఇటు వచ్చాను, ఈ సీరియల్లో కమిట్ అయ్యాను, అక్కడ ఇచ్చేసాను, నేనేం చేశానో నాకేం జరిగిందో చెప్పడం వరకు అవుతుంది తప్ప ఆ రూట్ కానీ ఆ పాత్ కానీ ఇంకోళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది? ఎంతసేపు మనం ఏం జరిగిందో చెప్తాం తప్ప మనం ఏం మిస్టేక్స్ చేసామో చెప్పట్లేదు. మనం అంటే ఎవరైనా సో కాల్డ్ సీనియర్స్ అందరూ ఏం చేస్తారంటే, ఎందుకు ఇది చెప్తే మన పరువు పోద్దేమో, లేకపోతే మనం ఏం తగ్గిపోతామేమో అని ఆలోచిస్తాం. అలా ఎందుకు ఆలోచించక్కర్లేదంటే, ఇవాళ మనం బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం చేసిన తప్పులు చెప్పుకోవచ్చు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే, చూసే ఆడియన్స్లో ఆస్పైరింగ్ స్ట్రగ్లింగ్ టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవరు ఉన్నారో, ఓ వీళ్ళు సూపర్ పర్ఫెక్ట్ కాదనమాట, వీళ్ళు మనలాంటి నార్మల్ మనుషులే, అంటే దోస్ ఆర్ సక్సెస్ఫుల్. సో వీళ్ళు ఏదో పుట్టేశారు విత్ టాలెంట్ అన్నది ఉండదు. సో వీళ్ళు మళ్ళీ దెబ్బలు తిన్నారు, వీళ్ళు మళ్ళీ ఫూల్స్ అయ్యారు, వీళ్ళు మనలాగా ఉన్నారు, అందుకే ఫెయిల్యూర్ అంత ఎక్కింది. ఎందుకు చెప్పానంటే, వన్ హ్యాస్ టు ఫెయిల్ అన్నది ఏంటి అంటే, మన సక్సెస్ ప్రపంచానికి మనం పరిచయం చేస్తుంది, ఫెయిల్యూరు ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. చాలా పాత సేయింగ్. నేను దాని నుంచి డిరైవ్ చేసుకొని ఎవరైనా నేను ఫెయిల్ అవ్వలేదు అంటే వాడేం చేయలేదు అని అర్థం. వాడే ప్రయత్నం చేయలేదు, ఒక మామూలుగా వెళ్ళిపోతున్నాడు. ఫెయిల్యూర్ భయపడి ఎక్స్పెరిమెంట్స్ చేయరు, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇంకేదైనా కొత్త రూట్ ఆలోచించడానికి భయపడతారు. అవద్దా లేదో ఫెయిల్ అవుతామో. పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర కూడా చూశాను ఇది నేను. ఓకే, అంటే ఎందుకు ఇంత కష్టపడి చేసుకున్న సక్సెస్ని ఫెయిల్ చేసుకోవటం అన్నది ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు బాగున్నారు కదా, ఒకసారి ఫెయిల్ అయితే వాళ్ళ జీవితంలో ఏం నష్టం వస్తుంది? అన్ని వేల కోట్లు సంపాదించిన తర్వాత 100 కోట్లు పోతాయి, కొన్ని 200 కోట్లు, అన్న అదేం పోయిందని మీరు అనుకోవచ్చు. ఇది అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. నేను చెప్తాను, స్ట్రగ్లింగ్లో ఉన్నాడు ధైర్యం చేయడు, సెటిల్ అయిపోయినాడు కూడా ధైర్యం చేయడు. సో నాకేంటంటే, ఫెయిల్ అవ్వడమే ఇష్యూనా? అయితే ఒకసారి అయ్యి చూడు. అది కావాలనుకుంటే ఏది కదా ఫెయిల్యూర్, మనం వద్దనుకొని వస్తుంది, సక్సెస్ రాదు అలా. సో వన్ హ్యాస్ టు ఫెయిల్ అని అన్నదానికి అర్థం ఏంటంటే, నువ్వు ప్రయత్నం చెయ్యి, నా అయితే ఫెయిల్ అవుతావు, అంతే తప్ప ఫెయిల్ అవుతూ కూర్చోవాలి, సక్సెస్ అన్న దానికి వాల్యూ లేదు అలా ఎందుకంటాం? అది కాదు, అలా ఎవరు అర్థం చేసుకోలేదు చెప్తున్నా. సో రామ్ జగదీష్కి సంబంధించినంత వరకు తను ఏం ఎక్స్పీరియన్స్ చూశాడో, తన గతం ఏంటి, ఇవన్నీ నేను తను వర్క్ చేస్తున్న ప్రాసెస్లో అడిగి తెలుసుకున్నాను. అంతవరకు నేను ఎవరిని అడగను. ఓకే, ఈవెన్ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా, ఎక్కడి నుంచి వచ్చామమ్మా, ఏం చదువుకున్నావు, ఏంటి మీ ఊరు, ఏం అంటే సంబంధం అనవసరమైన టాపిక్స్ అవి. ఆ జర్నీలోనే అర్థమైపోతాయండి. అర్థం అవ్వకపోయినా పర్లేదు అంటున్నా. ఓకే, అంటే ఇప్పుడు మీతో నేను ట్రావెల్ అవుతున్నప్పుడు మీలో ఉన్న యూనిక్నెస్ ఏదైనా ఒకటి నాకు కనిపించింది, ఒక పెక్యులర్గా ఏదో ఉందనుకుందాం, అది ఎలా చేశారో అని అడగొచ్చు. ఇన్ జనరల్గా అడగడం అనేది బొత్తిగా కరెంట్ అంతా పోయి ఒక గంట దాకా రాదంట అంటే, మీకే పని లేకున్నా నాకే పని లేనప్పుడు మొదలెట్టాల్సిన టాపిక్లు అవి. ఓకే, పని ఉన్నప్పుడు పని గురించి మాట్లాడడం కరెక్ట్. సో నేను అంతలాగా ఎందుకు మెచ్చుకుంటున్నానంటే, సినిమా సక్సెస్ అవ్వడం అనేది ఒక రీజన్ కావచ్చు. ఆ రీజను సక్సెస్ చూసి రామ్ జగదీష్ని మెచ్చుకోవట్లేదు నేను. ఓకే, రామ్ జగదీష్ని మెచ్చుకునేదే ఇటువంటి సక్సెస్ ఇవ్వగలుగుతాడు అన్న నమ్మకంతో, విచ్ కేమ్ ట్రూ. నిజంగా చెప్పాలంటే ఆనెస్ట్గా నేను ఇంత పెద్ద సక్సెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఓ మాదిరిగా ఉంటుంది ఈ కోర్ట్ రూమ్ డ్రామా, ఎంత కాదని దీనికి లిమిటెడ్ యాక్టర్స్, లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు, సరే అనుకున్నాను. కానీ అక్కడ నాని సత్తా తెలిసిపోయింది, విజన్ ఏంటో తెలిసిపోయింది. ఓ మై గాడ్, చాలా తేలిగ్గా తీసి పక్కన పెట్టేస్తున్నారు. సక్సెస్ అయిన తర్వాత నాని భలే అన్నాడండి, అది అనడం వల్ల అలా అయింది అని. రివర్స్ అయితే ఏమైందో తెలుసా? చాలా పెద్ద స్టేట్మెంట్ సార్ అది వేరే టాపిక్, బట్ చెప్తున్నా ఈ ఫ్లోలో. సో యూ హ్యావ్ టు మేక్ ఎ పాడ్కాస్ట్ విత్ రామ్ జగదీష్ ఆర్ హూ ఎవర్ డస్. ఎవరు చేసినా కూడా దే నీడ్ టు నో లైక్ వాట్ నాట్ టు డూ,
వాట్ టు డూ ఇవన్నీ అతను ఏం నేర్చుకున్నాడు ఏంటన్నది నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే మాటలు అవుతాయి. ఏదైనా పాడ్కాస్ట్లో అది Yeah. ఇంపార్టెంట్. ఈ కోర్ట్ మూవీ విషయంలో నాకు పర్సనల్గా నచ్చిన 2 ఎలివేషన్ సీన్స్ అనేది చెప్తాను సార్. ఎవరికైనా కానీ హీరోస్కో హీరోయిన్స్కో లేకపోతే విలన్స్కో ఎలివేషన్స్ ఇచ్చే చోట ఒక క్యారెక్టర్కి కూడా ఇచ్చే ఎలివేషన్ అది మీ క్యారెక్టర్కి ఇచ్చారు. Correct. అసలు దాము కోర్టులో వాదిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పేసి అక్కడ ఎస్ఐకి చెప్తూ ఉంటే అవునా అని ఒక్కసారిగా అనిపించిన సందర్భం కానీ నిజంగా చాలా మంది అప్పుడు అంటే ఆల్మోస్ట్ రిపీట్ ఆడియన్స్ ఎవరైతే థియేటర్కి వచ్చారో ఆ డైలాగ్ క్లాప్స్ కొడితే నేను షాక్ అయిపోయాను. కరెక్ట్. అదొకటి. ఇంకొకటి సెకండ్ హాఫ్లో సాయి కుమార్ గారు అదే పనిగా దర్శి గారి దగ్గరికి వచ్చి సో ఏమవుతుంది అని చెప్పేసి ఆయనని చెప్తాడు చూడండి సార్. అది ఇంకొకటి. అంటే సాయి కుమార్ గారిని ఎందుకు పెట్టుకున్నారో ఆడియన్స్కి అర్థమయ్యే సీన్ అది. యా ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ రైటింగ్ అండి. నాకు బేసిక్గా మచ్ బిఫోర్ బికమింగ్ యాక్టర్, ఇక్కడికి వచ్చి యాక్టర్ని అయ్యాను. నేను వచ్చిందే మ్యూజిషియన్ అవుదామని వచ్చినోడిని. ఇవన్నీ చాలాసార్లు చెప్పాను. కానీ వీటన్నిటికన్నా ముందు నాకు రైటింగ్ మీద విపరీతమైన బాగా చదివేవాడిని. సో నాకు రైటింగ్ క్రాఫ్ట్ అంటే ఏది పడితే అది చదివేశాను కానీ కూడా కాదు, మళ్ళీ చెప్తున్నా. అన్ని పుస్తకాలు చదివేయాలి, అందరు రైటర్స్నో వాళ్ళు నన్ను అట్రాక్ట్ చేయాలి, హోల్డ్ చేయాలి. సార్ యూజువల్గా ఒక బుక్ తీసుకున్నారంటే అది మీకు నచ్చుతుంది అనే దానికి ఫస్ట్ ఏ పాయింట్ తీసుకొని ఎట్లా ఫిల్టర్ చేసుకుంటారు? ఇది నిజంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ నాకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యండమూరి వీరేంద్రనాథ్ గారికి విపరీతంగా ఎడిక్ట్ అయిపోయిన రోజులు అవి. సో అలాగా చూసుకుంటే ఫస్ట్ 10 పేజీలే ఏముంటాయి. ఇప్పుడు బుక్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు దానికి కంటెంట్ ఏదైతే ఉంటుందో వెనక బుక్ వెనక రాసి ఉంటుంది, ఒక చిన్న సినాప్సిస్ లాగా. యూజువల్గా అవి పెద్ద అట్రాక్టివ్గా లేని పుస్తకాలు కూడా సరే చదివేద్దాం అని మొదలు పెట్టేసి బాగా నచ్చేసి అది. నాకు ఇంకోటి ఏంటంటే చాలా స్లో రీడర్ని. చదువుతున్నప్పుడు విజువల్ ఊహించుకుంటూ ఉంటా నా పరిధిలో. అలా ఊహించుకున్న ఒక్కొక్క పేజు అలా ఆస్వాదిస్తూ చదవటం వల్ల ఏంటంటే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చదివింది కూడా ఈ రోజుకి నేను చెప్పగలను. ఓకే. అంత మెమరీ ఉంది. సో అటువంటి దాంట్లో మనకి ఏదైనా ఒకటి నచ్చింది అన్నది అర్థం చేసుకోవడానికి అంతే, అంతకుమించి ఏం లేదు. ఫస్ట్ 10 పేజెస్ అర్థమైపోతుంది సినిమా అంతా. 200%. నైస్. నెక్స్ట్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ ఈవెన్ మేడం రోహిణి మేడం గారు, అలాగే నెక్స్ట్ హీరో పేరెంట్స్ ఉన్నారు రాజశేఖర్ గారు. నేను అంటుంది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనిపించేలాగా రాయటం అనేది ఏదైతే ఉందో అది నాకు చాలా స్టన్నింగ్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఎలివేషన్లన్నీ ఒక త్రూ అవుట్ ఉండే లీడ్ రోల్స్కి రావటం అది ఓకే. కానీ ఒక పాలవాడు ఒక పాల క్యాన్లో డ్రగ్స్ పెట్టేసి ఒక పాలు అమ్ముకున్న అతన్ని ఇరికిస్తారు. నేనే తప్పు చేయలేదని అతను అంటే నువ్వేం చేయలేదురా నీ కొడుకు చేశాడు అంటే నా కొడుకు ఏం చేశాడు అని పిల్లి ఒకసారి పిల్లోడు వస్తాడు. మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఓకే, అవ్వకపోతే మళ్ళీ చూడండి ఎవడరా పిల్లాడు అనిపించాడు. ఎంత బాగా చేశాడంటే ఈ సో కాల్డ్ ఇప్పుడు నేను మీరు అడిగిన ఇందాక పాయింట్కి వస్తున్నాను, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అందరూ ఉలికి పడాల్సిన విషయం.